నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ పాపం పండింది, భారత్ ధీటుగా జవాబిచ్చింది, తన సత్తా ఏంటో చూపించింది. షరీఫ్ అడ్డాలోనే మిసైళ్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ పై చర్చకు మాత్రం తెరపట్టం లేదు. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ హీట్ నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ దేశ భద్రతపై ఎందుకు ఈ అనుమానాలు? భారత సైనికుల పోరాటాన్ని శంకిస్తారా? పదే పదే రాహుల్ ప్రశ్నలు ఎందుకు? మోడీ ప్రభుత్వ సమాధానాలేంటి? ట్రంప్ ట్వీట్లతో రగడ మొదలైందా? ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమా? సింధూర్ సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే ఓ చీకటి ఘట్టం. 26 మంది పర్యాటకుల ప్రాణాలను టెర్రరిస్టు బలిగొన్నారు. దీంతో ప్రతీకారం కోసం రగిలిపోయింది భారత సైన్యం. 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి దాయాది ముష్కరులకు ముచ్చెమటలు పట్టించింది. పీఓకే లేని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి 140 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. తాజాగా ఆపరేషన్ మహదేవ్ తో ఉగ్ర వేట సాగించింది. 2025 జూలై 28న పహల్గాం దాడికి పాల్పడ్డ 3 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులు సులేమాన్ షా, అబూ హంజా, యాసిర్లను చంపేసింది. హిర్వాన్, లిద్వాన్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఓవైపు కేంద్రం ఉగ్రవేటతో టెర్రరిస్టులను కూకటి వేళ్లతో పెకిలిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఆపరేషన్ సింధూర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాల్పుల విరమణపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే నిఘా వర్గాల వైఫల్యం వల్లే పెహల్గాం దాడి జరిగిందంటూ మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ నడుస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. రైట్, ఆపరేషన్ సింధూర్ పై జరుగుతున్న రగడపైన ఇవాళ మన డిబేట్ లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్. ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు. చిదంబరం నిజంగా పాక్ క్లీన్ చిట్ ఇచ్చారా? యూపీ లవ్ జిహాద్ ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్. ఆన్లైన్ గేమ్స్ వేదికగా అసలేం జరుగుతోంది? మార్నింగ్ టాపిక్ రాత్రి 9:30 గంటలకు మీ రాజ్ న్యూస్ లో.
రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు, అలాగే బీజేపీ నాయకులు సీతారాం నాయక్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, ముందుగా సీతారాం నాయక్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈ ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యము 140 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది, అలాగే 9 స్థావరాలను ధ్వంసం చేసింది పాక్ లో ఉన్నటువంటి వాటిని. అయినప్పటికీ కూడాను ప్రతిపక్షాలు ఈ ఆపరేషన్ సింధూర్ పైన పలు అనుమానాలు ప్రశ్నలు రేకెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటారు? ఎందుకు ఈ రకంగా ప్రతిపక్షము ఇలాంటి ప్రశ్నలు వేస్తోందంటారు? వాస్తవానికి ప్రతిపక్షాలు ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించిన పార్టీ అమ్మ. ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ బలమైనటువంటి ప్రతిపక్షం. ఈ దేశాన్ని చాలా సుదీర్ఘ కాలంగా ప్రతిపాలించినటువంటి పార్టీ లోపల వాళ్ళలో కూడా అనేక సమస్యలు వచ్చాయి, అనేక యుద్ధాలు వచ్చినాయి, అన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తాయి. ఇది చాలా సున్నితమైన విషయం అమ్మా. దీని మీద చర్చలు పెట్టుకోవడమే అంటే పెట్టడం అంటే వాళ్ళు ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు కనుకనే మీరు ఈ చర్చను తీసుకొచ్చిండ్రు. ఏం వాళ్ళ లాజిక్ ఏందో అర్థం కాలేదు. ఎందుకు పెడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ చర్చించుకొని ఏం చేస్తారు? అంటే మీడియాలోనే చర్చలు కాదు సార్, పార్లమెంట్ లో సైతం 16 గంటల పాటు చర్చిస్తున్నారు అని అంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి అంశంగా మనం చూడాలి. నేను మీడియాని తప్పు పట్టడం లేదు. మొదటిది, వాళ్ళు ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడుతున్నారో ఏ అంశం సరైన అంశం ఉన్నదని పార్లమెంట్ లో పట్టుబడుతున్నారు, పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తున్నారు. అన్నింటికంటే ఇది ఈ సింధూర అనేటువంటి ఏదైతే ఈ యాక్షన్ తీసుకున్నారో దీని మీద వాళ్ళ యాక్షన్ ఏంటిది? యుద్ధం అంటే ఏమన్నా ఈ రోజుల్లో ఏమైనా చిరగోనేనా? అది ఏమన్నా మల్ల యుద్ధమా? మీరే చెప్పండి. ఏంది యుద్ధాలంటే ఏంది? దేశాలు నాశనం అవుతా ఉన్నాయి. అయినా పాకిస్తాన్ వాడు వచ్చి ఎవరు ఆ టెర్రరిస్టులు వచ్చి కులాన్ని అడిగి మతాన్ని అడిగి కాల్చారు కనుక భారతదేశము భారత సైన్యం అదే విధంగా ప్రతిస్పందించి వాళ్ళను బట్టుబెట్టి వచ్చినటువంటి సంగతి మీకు తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు అది ఎట్లా జరిగింది, ఏం కావాలి అసలు వాళ్ళకు కావాల్సింది? వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తారా? ఎంతమంది చచ్చిండ్రు ఏందనేది? యుద్ధాలలో సీక్రెట్స్ ఉన్నటువంటి గోప్యంగా ఉన్నటువంటి దాంట్లో ఇవి కూడా ఇవ్వాలని వాళ్ళు అడగడంలో మరి నాకైతే అర్థం కాలేదు. పెద్దలు ఉన్నారట, ఏమైనా పెద్దలు చెప్తే నేను వినాలనుకుంటున్నా. అందుకోసం వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం లేదు. ఇది చాలా సున్నితమైనటువంటి విషయం, దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. అయినా ఏదో మనం చేతులు కట్టుకొని వాళ్ళు వచ్చి మన బిడ్డల బొట్టు తుడిచి సింధూరాన్ని తుడిస్తే మోడీ గారేమో కామ్గా ఊరుకోలేదు, రక్షణ శాఖ కామ్గా ఊరుకోలే, ఈ దేశంలో ఉండేటువంటి సైనికులు కామ్గా ఊరుకోలే. వాళ్ళని చెండాడి ఏం చేసినారనేది మనం చూసాం. కానీ మరి అది చేసేటప్పుడు మీ దగ్గర ఎన్ని విమానాలు కూలిపోయినాయి, ఎంతమంది వచ్చారని చెప్పాలనడంలో నాకైతే వ్యక్తిగతంగా ఒక పార్టీ కాదు, నేను ఒక సామాన్య దేశ పౌరునిగా నేను మాట్లాడుతా ఉన్నా మేడం. అది సబబు కాదేమో అనిపిస్తుంది. మరి పెద్దలు ఉన్నారు, వాళ్ళేమంటారో విన్న తర్వాత స్పందిస్తా. రైట్ అండి. సో వెంకటస్వామి గారితో పడతాం. వెంకటస్వామి గారు, ఆపరేషన్ సింధూర్ లో 140 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టి భారత సైన్యము అతి పరాక్రమవంతంగా వీరోచితంగా పోరాడి 9 స్థావరాలను పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేసినటువంటి తీరును ప్రశంసించాల్సింది పోయి దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రతిపక్షాలు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడము, ఆపరేషన్ సింధూర్ ని అనుమానించడము, ఇదంతా దేశ రక్షణకు దేశ భద్రతకు కూడా మంచిది కాదు అనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మీరేం చెప్తారు? మొత్తం రాంగ్ వర్డింగ్ మాట్లాడింది. మేము ఎక్కడ కూడా సింధూర్ను కానీ లేకపోతే సైనికుల యొక్క సామర్థ్యాన్ని కానీ వాళ్ళ పౌరుషాన్ని కానీ వాళ్ళు చేసిన శ్రమను కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కానీ ఎక్కడ కూడా మేము తక్కువ చేయలే, కించపరచలే. అని చెప్పిన మేము కాంగ్రెస్ నేను స్వయంగా టీవీలో కూర్చొని మహాభారతానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్పిన నేను. గంధర్వులు వచ్చి కౌరవులు వచ్చి వనవాసంలో ఉన్నటువంటి పాండవులు అవమానిస్తున్న తర్వాత సందర్భంలో గంధర్వులు వచ్చి ఆ కౌరవులను బంధించి తీసుకెళ్తుంటే, దుర్యోధను బంధించి తీసుకెళ్తుంటే ధర్మరాజు భీముని పిలిచి చెప్తారు, పోయి విడిపించుకరా గంధర్వులను ఎదిరించి అతను తీసుకురామని చెప్తే ధర్మరాజును అన్నా ఎందుకంటే చెప్తున్నావు, అతను మనకు ద్రోహం చేసినారనంటే ఆయన మాట చెప్పినాడు. అప్పుడు
వయం పంచాధికం శతం అన్నాడు. మనం వాళ్ళు కొట్టుకుంటే మనం 5గురము, వాళ్ళు 100 మంది. కానీ 3వ చెట్టు అయినప్పుడు వీ షుడ్ బి 105 అని చెప్పినాడు. వయం పంచాధికం శతం అని చెప్పినాడు. అట్లా ప్రతిపక్షము, ప్రజాపక్షము, అధికార పక్షము అన్ని కలిస్తే దేశ రక్షణకు కాంప్రమైజ్ లేదని చెప్పినటువంటి పార్టీ మాది. మేం చెప్పినాం, ఆబాల గోపాలం చెప్పింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు దేశానికి, మోడీ గారికి, మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, మా ఖర్గే గారు కావచ్చు, మా నాయకత్వం మొత్తం కూడా సంపూర్ణ మద్దతు చెప్పింది. ఎక్కడ కూడా మేము సింధూర్ను కానీ, లేకపోతే ఆపరేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే జరిగిన అక్కడ దాడిని కానీ మేము ఎక్కడ తక్కువ చేయలే. మా దేశాన్ని మేము ఎప్పుడు కించపరచుకోలేదు. దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ కించపరుచుకునేటువంటి అలవాటు కానీ, లేకపోతే అలవాటు దురలవాటు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశ స్వాతంత్రాన్ని కోసం కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచిందే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క శౌర్యాన్ని, దేశం యొక్క పరాక్రమాన్ని ఎందుకు కించపరచదండి? మీరు చెప్పేటువంటి వాదన అంతా కూడా తప్పు. వాళ్ళు చెప్పే వాదన అంతా కూడా తప్పు. వాళ్ళు చెప్పిన వాదనని వెంకటస్వామి గారు, వాళ్ళు చెప్పిన వాదనని నేను ఉటంకించాను తప్ప దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. ఓకే, మీరు అదొకటి క్లియర్ చేసుకోండి. ఇంకొక విషయం, సేమ్ ఆయన మాట్లాడిందే నేను మీకు రిపీట్ చేశాను నేను. అందుకే అంటున్నా వాళ్ళ ఉపయోగించిన పద్యాలనే అది తప్పు, అట్లా చేయలేదు. ఇప్పుడు చెప్తున్నా. ఓకే, దాడి జరిగినటువంటి తీరు పైన మీకు ఎలాంటి అనుమానాలు లేవు. దాడి జరిగినటువంటి తీరును మీరు ప్రశంసిస్తున్నారు. మరి మీకు ఉన్నటువంటి ప్రశ్నలు, అనుమానాలు ఎక్కడ, దేనిపైన, దాని గురించి మాట్లాడారు. సీతారాం గారు చెప్పినట్టుగా, సీతారాం సార్ చెప్తున్నాడు కదా, నాకు ఏ దురాలోచన లేదు, ఏ నెగిటివ్ ఆలోచన లేదు. కేవలం సింధూరులో జరిగినటువంటి ఏదైతే ఉన్నదో, ఏదైతే పరిణామం ఉన్నదో, అది మంచి జరిగినా చెడు జరిగినా పార్లమెంట్ సాంప్రదాయం ప్రకారం ఈ దేశంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు, దేశానికి సంబంధించిన అంశం అయినప్పుడు, ఈ దేశానికి సంబంధించినటువంటి దేవాలయంగా భావించేటువంటి పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగడం సహజము. పార్లమెంట్ సభ్యునిగా ఒక టర్మ్ ఉన్నటువంటి సీతారాం నాయుడు గారికి ఇది తెలియక కాదు. పార్టీ కాదు అంటున్నాడు కానీ పార్టీ పరంగా పార్టీ భాష మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నంటే, నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీగా మాట్లాడతలేను. భారత పౌరుడిగా, రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా నేను పార్లమెంట్ మెంబర్ కాలేదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాలేదు. కానీ ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి మేము మేము కూడా ఆ పార్లమెంట్ నామ్స్ చదువుతున్నాం. కాబట్టి దేశంలో అంటే 72లో ఏదైతే యుద్ధం జరిగిందో, భారత్ 2గా ముక్కలు విడగొట్టినప్పుడు, పాకిస్తాన్ విడగొట్టినప్పుడు ఆ వాజ్పేయి గారు ఎక్కడ పోగినారో, వాజ్పేయి గారు ఏ సందర్భం పోలినారు, మన ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు కదా, అమ్మ దుర్గాలతో పోల్చినాడు, ఈ లీడర్షిప్ కావాలని అన్నాడు. అంటే ఇవంతా కూడా ఒక దేశ సమగ్రతకు, ఒక దేశ అవసరాన్ని బట్టి దేశంలో జరుగుతున్న పరిణామాలను చర్చించేటువంటి వేదిక పార్లమెంటు. గౌరవ సభ్యులు మనందరూ కూడా ప్రతినిధ్యం వహించేటువంటి సీతారాం నాయక్ లాంటి గౌరవ సభ్యులు అక్కడ చర్చిస్తారు. అక్కడ చర్చ పెట్టమన్నాం. అది మమ్మల్ని దేశద్రోహం అంటే ఏంటి? రాజ్యాంగబద్ధంగా మేము అడిగినాం కదా, ఏ రాజ్యాంగంలో పూర్తితో దాంతో ఈ దేశంలో ఉన్నటువంటి జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ కదా, మనం ఒక యుద్ధం చేసినాము, మనం ఒక సత్యనము, మనం వైరుముఖలను తుదనాడినము. ఆ తుదనాడినటువంటి శౌర్యం, దానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని మనం పార్లమెంట్ సాక్షిగా మొత్తం ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటది కదా. చెప్పుకుంటే తప్పే ఉన్నది కదా. దానికోసమే పార్లమెంట్ లో చర్చ అడిగినాం. మేము డిగ్రేడ్ చేయడానికి అడగలేదు. వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇది దేశ భద్రతకు, దేశ రక్షణకు మేము చేసినటువంటి మన దేశం, మీరందరూ అంటే ఇక్కడ మన దేశ సైనిక పాఠవం చేసినటువంటి శౌర్య ప్రతాపాలను మనం పార్లమెంట్ సాక్షిగా చర్చించుకున్నాం. ఏం జరిగింది, ఏం ప్లస్ ఏం మైనస్ ఒకసారి చర్చించుకుంటే భవిష్యత్తును మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ భవిష్యత్తు ప్లాన్స్ అన్ని మనం బయట పెట్టాల్సిన అక్కర్లేదు, కానీ మనం దానికి బేస్ చేసుకోవడానికి ఇది ఒక చర్చగా పనికి. గతం నాస్తికాలు నేస్తాం, అది అనుభవాలు ఆస్తి అంటాడు కవి. కాబట్టి ఆ అనుభవాలను తీసుకోవడం కోసమే చర్చ తప్పితే
భారతదేశ ఔన్నత్యాన్ని గాని, సమగ్రతను గాని, దాని యొక్క గొప్పతనాన్ని గాని, శౌర్యాన్ని గాని కించపరచడం అనేటువంటి దేశద్రోహం అవుతుంది. ఆ దేశద్రోహం మేము కాదు. Right. ఆ దేశద్రోహం అనేటువంటి ముద్ర వేసి మీరు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే ఏదో పని చేయమని మాట్లాడితే దేశద్రోహులు అని ఎవరన్నారే? దేశద్రోహులు అంటే ఎవరన్నారు? ఎవరు మిమ్మల్ని ఎవరు దేశద్రోహులు అంటే? దేశం ఒక దేశద్రోహులని ఎవరైనా మేడం గాని సార్ గాని చెప్పండి. దేశద్రోహులు కాంగ్రెస్ అని ఎవరు చెప్పలేదు మీకు? ఆ మాట ఉపయోగించినారు. లేదు. దేశం యొక్క సమగ్రతను దెబ్బతీసే విధంగా మీరు ఎవరు చేసిన దేశద్రోహం అవుతుంది? అది మీరే కాదు, ఎవరు చేసినా దేశద్రోహం అవుతుంది. మీరు దేశద్రోహం అని చేసిరని ఎవరు అనలేదు. దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి కానీ లేదా రక్షణ కానీ ఎవరన్నా దాన్ని కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళు దేశద్రోహం అవుతారన్నా. ఎక్కడ మాట్లాడలే. మీరు మాట్లాడలేనప్పుడు ఎందుకు సార్? మీరు గుమ్మడికాయలు దొంగ అంటే బీజాలు తీసుకున్నాను నన్ను అంటారు ఎందుకు సార్? ఎందుకంటారు? మేము అనలేదు కదా ఆ మాట. అట్లా ఎవరైనా మాట్లాడితే దేశద్రోహం అవుతుందన్నా. నేను మిమ్మల్ని వాళ్ళు కాదు అని చెప్తున్నారు అంతే. ఆమె ఉపయోగించిన పదాలను బట్టి మా మీద ఉల్టా దాడి చేయడం కాకుండా చర్చ పెట్టమన్నందుకే మనం ఇంకా బదనాం చేయాల్సిన అవసరం ఏమున్నది? చర్చ పెట్టండి అని అంటున్నాం మేము. ఎస్. సో మీరు అడిగినట్టుగా వివరాలన్నీ వెల్లడించాలి అని అంటే అది ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి, దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారం అని వాళ్ళు అంటున్నారు. దేశ భద్రతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. యా. అవి మేమున్నా బయట పెట్టాం, మీరున్నా బయట పెట్టారు, ఎవరున్నా బయట పెట్టారు. అట్లాంటి బయట పెట్టే అంశాలను ఎవరు చర్చించమని అంటలేము. మన శౌర్య ప్రతాపాలను చూపించిన విషయాలనే మనం చెప్పమంటున్నాము. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను బయట పెట్టమని ఎవరు అడగరు. మూర్ఖత్వం అవుతుంది అడిగితే. ఎస్. ఓకే లక్ష్మీనారాయణ గారు, సో మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ, అలాగే అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ రగడ, ఈ పంచాయతీని మీరు ఎలా చూస్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. భారత పార్లమెంటు లోతుగా చర్చించాల్సినటువంటి అంశం. ఉగ్రవాదుల నుంచి మన దేశానికి పెనుముప్పు వెంటాడుతున్నది. అనేక దాడులు ఇప్పటికే జరిగాయి. మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాతనే 2016లో, 19లో, మొన్న 25లో ఏప్రిల్లో ఉగ్రవాదాన్ని సమాధి చేయకుండా, అరికట్టకుండా భారతదేశం ప్రశాంతంగా నిద్రపోలేదు, భద్రంగా ఉండలేదు, అభివృద్ధి సాధించలేదు. అభివృద్ధితో ముడిపడినటువంటి సమస్య ఇది. ఈ ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి దశలో ప్రపంచాన్ని మొత్తం తన వెంట తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు ఈ 26 మంది విలువైనటువంటి ప్రాణాలను కోల్పోయిన తర్వాత చాలా దేశాలు, చాలా సంస్థలు, అంతర్జాతీయ వేదికలు ఖండించాయి. భారతదేశ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఒక్కటిగా నిలబడ్డారు. ప్రభుత్వానికి అండగా, నైతికంగా అన్ని రూపాలలో వెన్నుదన్నుగా నిలిచారు. ప్రపంచ సమాజం ఇవాళ ఇన్ని రోజుల తర్వాత కూడా పాకిస్తాన్ని వేలెత్తి చూపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉగ్రవాదుల చర్యను ఖండించారు కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో ఇలాంటి పనులు చేస్తున్నారు అని మన ఘోష వినిపిస్తున్నా దానికి నైతిక మద్దతుగా ప్రపంచంలో ఏ ఒక్క అంతర్జాతీయ వేదిక కానీ, దేశం కానీ ఈరోజు మనకు నైతికంగా మద్దతు పలకల. ప్రపంచాన్నే ఉగ్రవాదం ప్రమాదంగా తయారైంది. మనం ప్రధానమైన బాధిత దేశం, మనం పోరాటం చేస్తున్నాం. సింధూర్ ఆపరేషను జయప్రదం అయిందని భావిస్తున్నాం. కానీ ఎందుకు అంతర్జాతీయ సమాజం మనల్ని
పాకిస్తాన్ ను ఒంటరి చేసేటువంటి పరిస్థితి రాలేదు, మనం చేయలేకపోయినాం. అది గుణపాఠమా, తీసుకోవాలా, చర్చించుకోవాలా, మాట్లాడుకోవాలా లేదా? అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఘటన జరిగిన తర్వాతనే సింధు నదీ జలాలను మనం ఒప్పందాన్ని సస్పెండ్ చేశాం. కానీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్కి భారత్కు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ప్రపంచ బ్యాంకు వాళ్ళకు అదనంగా నిధులు మంజూరు చేసింది, రుణం మంజూరు చేసింది. ఏంటిది విచిత్రం అంటే, ఆ డబ్బు తీసుకెళ్లి దేనికి ఖర్చు పెడతారు? పాకిస్తాన్ వినియోగిస్తుంది మళ్ళీ టెర్రరిజం. కనీసం ఇలాంటి దుర్మార్గం చేసినటువంటి నేపథ్యంలో అయినా కొంతకాలం ఆపచ్చు కదా, ఆపలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో టెర్రరిస్టు నిరోధక కమిటీ, పేరే టెర్రరిస్టుకు సంబంధించినటువంటి కమిటీ, నిరోధక కమిటీ, దానికి పాకిస్తాన్ ను చైర్మన్ గా పెట్టారు. అయితే నెల, 2 నెలల, 6 నెలల పక్కన పెడదాం. ఇట్ ఇస్ రికగ్నేషన్. పనిష్ చేయాల్సినటువంటి దేశాన్ని అవార్డు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు, ఏ దేశాధ్యక్షుడు కూడా ఆయన సరిగ్గా కూడా కలవడు, చేయడు. కానీ పాకిస్తాన్ మిలిటరీ అధికారిని తన ఇంటికి పిలిపించుకొని డిన్నర్ ఇచ్చి అక్రాస్ ది టేబుల్ ఆయన ముచ్చట్లు చెప్పారు. అంటే పాకిస్తాన్ ఈ నేపథ్యంలో ఎందుకు ఇది జరిగింది అంటే, అమెరికాతో మొదలుకొని వివిధ దేశాలు కానీ అంతర్జాతీయ వేదికలు కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా గట్టిగా కఠినంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో ఇలాంటి వైఖరిని వాళ్ళు ప్రదర్శిస్తుంటే భారతదేశం ఒంటరిగా ఉగ్రవాదాన్ని తుదముట్టించగలదా? ఉగ్రవాదాన్ని ప్రేరేపించి శిక్షణ ఇచ్చి ఫైనాన్స్ చేసి పంపించే పాకిస్తాన్ ని కట్టడి చేయగలదా? మన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, మన శక్తి ఏంటి, బలమేంటి, బలహీనతలేంటి చర్చించుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థకి, పార్లమెంట్కి, రాజకీయ పార్టీలకి ఈ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. రెండవది, ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన వెంటనే మొదటిసారి ఆల్ పార్టీ మీటింగ్, రెండవసారి ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ప్రధానమంత్రి గారు హాజరు కాకపోయినా అందరూ వెళ్ళారు. ఒకే మాటగా నిలిచారు. ఎవరు విమర్శలు చేయలే, ఎవరు శంకలు పెట్టలా, ప్రశ్నలు వేయలే, అనుమానాలు వ్యక్తం చేయలే, వెన్నుదన్నగా నిలిచారు, ప్రజలు నిలిచారు. ఈ రోజు ఇంతకాలం తర్వాత అమెరికా అధ్యక్షుడు, ఒక్క మాట చెప్తానమ్మా, అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి 25 సార్లు 26 సార్లు నేను వాణిజ్య ఒప్పందాలను కోట్ చేసి బెదిరించి వాళ్ళిద్దరిని ఒప్పించాను, అణుయుద్ధాన్ని నివారించానని పదే చెప్తున్నాడు. మోడీ గారు నేను ఫోన్ చేశాను, మోడీ గారు ఫోన్ చేశారు, ఆయన చెప్పారు మీరు చెప్పడం సరికాదని చెప్పి కూడా తర్వాత కాలంలో ప్రకటనలు వచ్చినా ఇప్పటికే చెప్తున్నాం అన్నారు. ఆయన నోటికి తాళం వేసే పరిస్థితి లేదు. ఒక్కసారి బహిరంగంగా అమెరికా అధ్యక్షుడు చెప్పేది తప్పు, అలా మాట్లాడలేదు, అలా చెయ్యలేదు అని ప్రధానమంత్రి గారు ఒక్క మెసేజ్ పెట్టారా ఎప్పుడైనా? ఈరోజు పార్లమెంట్ లో విదేశీ మంత్రి గారు చెప్తారు, ఆయన ఏప్రిల్ 22కు ముందు 20వ తారీఖు ఎప్పుడో ఒకసారి మాట్లాడారు. తర్వాత అక్కడ బ్రిక్స్ సమావేశం సందర్భంగా కలిశారు. మోడీ గారు మధ్యలో మాట్లాడారు. నిజమే, మోడీ గారు ట్రంప్ గారు మాట్లాడుకోకపోవచ్చు, కానీ ట్రంప్ గారు అమెరికా దేశం జోక్యం ఉన్నదా లేదా ఈ సీజ్ ఫైర్ లో? లేకపోతే ఎంత అధ్యక్షుడు పదే చెప్తున్నారు, ఎందుకు మీరు ఖండించడం లేదు? మన బలహీనత ఏంటి అని ఈ రోజు దేశ ప్రజలు తెలుసుకోవడం అవసరం లేదా? భారతదేశాన్ని ఇంత మూలతాభావానికి గురి చేస్తుంటే నేను చెప్పాను, చివరి వాణిజ్య ఒప్పందాన్ని అడ్డం పెట్టి ఆపించానని అమెరికా అధ్యక్షుడు పదే చెప్తుంటే భారతదేశం ఔన్నత్యం కావాలి, ప్రతిష్ట ఏది కావాలి? రైట్ సార్, మాట్లాడదాం దీనిపైన. సీతారాం నాయక్ గారు స్పందన తెలుసుకుందాం. సీతారాం నాయక్ గారు,
సీజ్ ఫైర్ గురించి అమెరికా అధ్యక్షుడు పదే పదే దాదాపు 26 సార్లు వాణిజ్య ఒప్పందాన్ని బూచిగా చూపి నేనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చాను అని ఆయన చెప్తూ ఉంటే ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా ఈ వ్యాఖ్యలను ఖండించినటువంటి అది మనం చూడలేదు. దీనికి రీజన్ ఏంటి, దేశం అంతా కూడా తెలుసుకోవాలనుంది. ఏంటి అమెరికా మధ్యవర్తిత్వం చేసిందా అనేటువంటి విషయం పైన ఎందుకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయట్లేదు, దానిపైన ఎటువంటి వివరణ ఇవ్వట్లేదు? లక్ష్మణ గారు కొంచెం సమగ్రమైనటువంటి అంటే అన్ని అంశాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక నిష్ణాతులు. వాటిని ఎక్కడ ఏమి తప్పుపట్ల మొదటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ దేశం ఐక్యరాజ్య సమితి చేయవలసింది, మరి ఎందుకు చేయలేదో, ఎందుకు వాళ్ళు ఒకటి కాకపోవడానికి కారణం ఇది. ఎవరైతే టెర్రరిజాన్ని అంతం చేయాలనుకున్నటువంటి వాళ్ళనే ఆయన ఐక్యరాజ్య సమితి లేదా సంబంధిస్తున్నటువంటి సంస్థ వాళ్ళని ఉగ్ర టెర్రరిస్ట్ కి చెప్పి అది భారతదేశం చేతిలో ఉండదు. భారతదేశం ఐక్యరాజ్య సమితి వాళ్ళలో ఒకరైనటువంటి వాళ్ళు అక్కడ బట్టి ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. ఎందుకు అటువంటి అది కూడా అది ఏదో దాని మీద నాకు అర్థం కావడం లేదు. అది ఎందుకు వాళ్ళనే చేస్తా ఉన్నారు. మనం ఎప్పుడు అనుకునేది ఏంటంటే దేశంలో టెర్రరిజం ఉండవద్దే అన్నారు. అందులో వాస్తవానికి ఆయన చాలా సార్లు మాట్లాడుతున్నారు. అసలు ఈ మధ్యన మన ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి దానికి ప్రధానమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడవలసింది. నేను ఆ స్థాయిలో లేను, నేను పోయి ఉంటుంది స్పందిస్తారు. ఆయన స్పందించాలి. మరి ఎందుకు ఈ విధంగా స్పందిస్తున్నారు అనేది దాన్ని మరి చూడాలి. ఆయన పదే పదే అంటున్నాడు. ఏదో ఒకసారి అన్నట్టే అర్థం. కానీ పెద్దలు అన్నట్టు లక్ష్మణ్ గారు అన్నట్టు నిజంగానే ఆ మిలిటరీ ఆఫీసర్ను పిలిపించి ఏంటో కూర్చోబెట్టి మాట్లాడితే ఏం రాజకీయాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, అందరూ ఏం నాశనం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు అర్థం కాదు. మనం ఏదైతే చేశామో, మన దేశం మీద చేసినటువంటి దాడి ఏదో అయితే ఉందో అది అమానుషం. ఆ కాల్చివాడు కూడా వచ్చి నీ మతం ఏంది, నీ పేరేంది, నీ ఇంటి పేరేందని పిల్లలు నిల్చుండగా బస్తా కాల్చిపోతే ఈ దేశంలో ఆ మాత్రం కనికరం లేని దేశాలు ఏమైనా పుట్టినాయా, ఉంటాయా, లేదా వాళ్ళ మీద జరిగాయి అనుకుంటున్నారా? దీని అన్నిటికీ మోడీ అది ట్రంపే ఆపుతారా? ఏమో మరి ఇది చాలా ఆలోచించవలసిన అవసరం ముందే అన్న. వారి లక్ష్మణ గారికి ఉన్నటువంటి అనుభవంతో వారు మాట్లాడితే వినవలసిందని నేను ముందే చెప్పాను. అందుకోసం నేనేమనుకుంటున్నది ఈ విషయంలో అంటే మోడీ గారు తప్పనిసరిగా దీని మీద స్పందించకుండా ఉండడు. సమయం సందర్భాన్ని బట్టి చూస్తారు. ఎందుకు మనకు పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు మన పక్కన ఉండి శత్రుత్వాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాయి, ఏ విధంగా రెచ్చగొడుతున్నాయో కూడా చూసుకుంటున్నాం. కనుక మన దేశాల యొక్క అవసరం, వివిధ దేశాలను మోడీ గారు పోతున్నారు మనం చూస్తున్నాం. తరచుగా పోతున్నారు. తరచుగా పోయి ఆ దేశాలతోటి చర్చించి వాళ్ళ సహాయ సహకారాలు అందుకొని మరి ఏం చేయాలనేటువంటి విషయాన్ని రాబోయే రోజుల్లో మన ముందు ఏమన్నా ప్రధానమంత్రి. కానీ ప్రపంచ దేశాలకు ఉగ్రవాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు, మొన్నటి పహల్గాం దాడి కావచ్చు, వీటన్నింటినీ కూడా అంతర్జాతీయ సమాజానికి మనం వివరించేటువంటి ప్రయత్నం చేశాం. కానీ ఎవరు కూడా సరైన రీతిలో స్పందించలేదు. పాక్ ని ఒంటరి చేయాలి అనేటువంటి మన ఏదైతే ఉద్దేశం ఉందో అది అక్కడ విజయవంతం అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు అనే దానిపైన సీతారాం గారు. అందుకోసం మేడం స్టార్టింగ్ లో యావత్ భారతదేశం పార్టీలకు అతీతంగా విపక్షాలు కానీ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అన్ని పార్టీ సిపిఐ సిపిఎం చాలా పెద్ద ఎత్తున స్పందించి ఒకటే మేమంతా ఉన్నాం మీరు మేమంతా ఉన్నాం అనేటువంటి ఒక భావనతోటి ముందుకెళ్ళేవాళ్ళు. దేశం మన వాళ్ళు మాట విషయం కూడా తెలుసు, వాళ్ళు ఏం చేసారని కూడా మనం చూసినాం కదా. కానీ మరి ఇది ఒక్క దేశ సమస్య కాదు కదమ్మా. ఇది దేశ సమస్య, భారతదేశ సమస్య. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు, ఇంత దారుణంగా జరిగినప్పుడు ఈ దేశానికి వేరే దేశాలకు వాటి ఎన్ని డ్రోన్లు ఆ తర్వాత మనం అనుకుంటున్నాయి కదా. రైట్ సీతారాం గారు, మీ సిగ్నల్ చాలా వీక్ ఉందండి, చాలా క్రాక్ అవుతుంది ఆడియో. రైట్, మళ్ళీ మాట్లాడతాను మీతో. వెంకటస్వామి గారు,
సో మాజీ హోంమంత్రి చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకంత చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మనకి దాడి చేసినప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కాదు, హోమ్ గ్రోన్ టెర్రరిస్టులు వాళ్ళు అని చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన మీ కామెంట్ ఏంటి? చిదంబరం హోమ్ గ్రోన్ టెర్రరిస్టే ఈ దాడికి పాల్పడ్డారు. అదే అంటే టెర్రరిస్టుల విషయంలో వారికి ఇంతకుముందు హోమ్ మినిస్టర్ కూడా చేసి ఉన్నారు కాబట్టి బహుశా వారికి అట్లా అనిపిస్తుండొచ్చు. లోకల్ వాళ్ళే అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ వాడు లోపల నుంచి వచ్చినాడా బయట నుంచి వచ్చినా అనేటువంటి విషయం కాదు. సో బయట నుంచి వచ్చినా అని మనకు అంటే నిఘా వర్గాలు మనకు ఇండియా భారతదేశానికి సంబంధించిన నిఘా వర్గాలు ఇచ్చిన ప్రకారం బయట నుంచి వచ్చినారే అనేటువంటిది ఇప్పటిదాకా అనుకున్నటువంటి సమాచారం. సరే ఏ క్రమం చేస్తారో చిదంబరం గారు అన్నారు, మరి అది ఆయనకున్న సమాచారం అంటే చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు సార్ ఒక నిమిషం, చిదంబరం వ్యాఖ్యల్ని బీజేపీ ఎలా చూస్తుంది అని అంటే పాక్ వాదనని బలపరుస్తున్నారు, అంటే పాక్ మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా అనేది బీజేపీ వాళ్ళు ఇస్తున్నటువంటి పిక్చర్. ఇప్పుడు మేడం పాక్ అంటే టెర్రరిస్ట్ ఇంటర్నల్ గా ఉండి వచ్చినోడైనా పాక్ నుంచి డైరెక్ట్ గా వచ్చినా ఇండైరెక్ట్ గా వచ్చినా ఇక్కడ ఉన్నోడైనా కూడా పాక్ ప్రేరితమైనటువంటిదే కదా ఈ ఉగ్రవాదం. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఈ ఉగ్రవాదానికి బేసు ఇచ్చేది, మన మీద దాడి జరిపేది ఇదంతా ఎవరు, దీని అంటూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్క్రీన్ పే దర్శకత్వం అంతా కూడా పాకిస్తానే కదా. అది చిదంబరం గారు చెప్పినట్టుగా లోకల్ ఉన్నా బయట ఉన్నా మేము ఉగ్రవాదుడు అవుతున్నా, ఉగ్రవాది మనకు ఆటంకంగా మారినారు. దీని వెనుక ఉన్నటువంటి రహస్యంగా వెనుక పనిచేస్తున్నది పాకిస్తానే. పాకిస్తాన్ వ్యతిరేకించడంలో మేమేం ఎక్కడ కూడా వెనుకాడటం లేదు. సో కాబట్టి చిదంబరం గారు వ్యక్తిగతంగా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేయకండి. సో ఇంటర్నల్ గానే కొంతమంది ఉండొచ్చు, బయట నుంచి కూడా కొంతమంది వచ్చినటువంటి సమాచారం ఉంది కదా. బయట నుంచి వచ్చిన ఇప్పుడు మీరు ఇందాకనే అంటే రీసెంట్ గా జరిగినటువంటి దాంట్లో ఒక 2-3 మన భద్రతా దళాలు చంపినాయి. సో అది వాళ్ళు బయట నుంచి వచ్చిన వాడు అనేది తేలుతున్నది కదా. ఇక్కడ వాడు ఉండొచ్చు, బయట వాడు ఉండొచ్చు. ఇక్కడ వాడైనా బయట వాడైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఇది మనం ప్రధాన అంశంగా మనం పెట్టుకోవాలి. కాబట్టి పాక్ను లక్ష్మీనారాయణ గారు చెప్పింది నిజం, పాక్ను ఏకాకి చేయడం అనేటువంటిది మన లక్ష్యం కావాలి. అంతర్జాతీయ సమాజం ముందు దాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ఒక సమగ్రమైనటువంటి యోజన, ఒక ప్లానింగ్ మనకు ఉండాల. ఆ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే విదేశీ విధానం ఉన్నదో, ఇది విదేశాలను ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మీద ప్రెషర్ చేయడం కావచ్చు, లేకపోతే ట్రంప్ నోరును మూయించడం కావచ్చు, లేకపోతే పాక్ను కట్టడి చేయడం కావచ్చు, చైనాను కట్టడం చేయవచ్చు, ఇవన్నీ కూడా విదేశీ విధానంలో వస్తాయి. ఈ విదేశీ విధానం విషయంలో ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతోటి, ఎక్స్పర్ట్ తోటి, సమాజంలో ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ తోటి, లేదా పార్లమెంట్ మెంబర్ తోటి ఒక సమగ్రమైనటువంటి విధానం నిర్ణయం చేసుకొని ఆ చర్చను పార్లమెంట్ లో పెట్టి ప్రజల మద్దతు తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి ఒక ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి దేశం కదా. ఒకటి ఆ రకంగా పోవాలని కోరుకుంటున్నాం. దానికోసమే అసలు ఏం జరిగింది, ఎక్కడ మనం ల్యాబ్స్ లో ఉన్నాం, మనం చేసినాం, కొన్ని అటాక్ చేసినాం, మనం చచ్చిపోయినాము, పాక్ను నిలవరించగలిగినాము, వాని దాడిని ఆపగలిగినాము. మన సైనికులు ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కొంతమందిని కోల్పోతాం. మనం కూడా యుద్ధంలో ఎదుటి వాడు ఒక్కడే చచ్చిపోడు కదా, మనం ఒక దెబ్బేస్తే వాళ్ళు ఒక దెబ్బేస్తాడు. కాబట్టి మన వైపు నుంచి కూడా కొంత నష్టం జరుగుతుంది, వాళ్ళ వైపు నుంచి కూడా. చివరికి మనం పైచేయి అయ్యింది అనేటువంటిది చాలా స్పష్టం. దీంట్లో ఎవరికి కూడా అందరం కూడా గర్వంగానే ఫీల్ అవుతున్నాం. భారత్ యొక్క పైచేయి అయిన విషయంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, అందరూ కూడా గర్వంగా ఫీల్ కావాల్సిందే. మన భారత సైన్యంకి సెల్యూట్ చేయాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో శశభిషలు అక్కర్లేదు, దాంట్లో అభిప్రాయ భేదాలు అక్కర్లేదు. దాంట్లో మనం ఒకరినొకరిని అంటే ఎంత ఎక్కువ మనం సైనికులను సపోర్ట్ చేస్తే అంత వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని సైనికులను కానీ సైనిక
అధికారులను కానీ లేకపోతే దేశం యొక్క సమగ్రత కోసం పనిచేస్తున్న ఏ వ్యక్తిని కూడా మనం తప్పుపట్టేది లేదు, వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం. బట్ మనకు సివిల్ సిస్టమ్ లో ఏదైతే విధానాలు ఉండాలో పార్కును ఏకాకి చేసి కట్టడి చేసేటువంటి విధానాల కోసమే చర్చను అడుగుతున్నాం తప్పితే ఆ చర్చ క్రమంలో డెఫినెట్ గా జరిగిన నష్టం ఏంటి అనేటువంటిది కూడా ఒక చర్చ వస్తుంది. అది వాళ్ళ బాధ్యత. దాన్ని కూడా ఏ మేరకు దేశ సమగ్రతను భద్రతను శత్రువుల ముందట మనం కింద పడకుండా కాపాడుకునేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ మేరకు డిస్క్లోజ్ చేయగలుగుతాం అదే చేస్తాం. ఫోర్స్ అయితే ఆర్టీఐ చట్టం పెట్టి సైనిక స్థావరాలు సంబంధించినటువంటి బయటకు తీసుకురావడానికి లేదు. అది కాంగ్రెస్ కు తెలుసు, లీడర్స్ తెలుసు, మనకు తెలుసు, మీకు తెలుసు. ఒక స్టేజ్ వరకే ఎంత పార్టీ పరంగా ఎంత లాడా చేసుకున్నా ఒక మేరకే దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకునే విషయాలు బయటకు పెడతారు, మిగతా విషయాలు బయటకు పెట్టారు. ఆ మాత్రం చర్చ జరిగేటప్పుడు వివేకానందుడు మాట చెప్తారండి, నోబెల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అని. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అక్కడ కూర్చున్నారు, మన సీతారాం నాయక్ గారు ఉన్నారు, నేనున్నాను. ఎవరికి ఈ అంశాల విషయంలో ఎవరికి ఏ థాట్ వస్తుందో దాన్ని పార్లమెంట్ లో కూర్చొని చర్చిస్తే అనుభవజ్ఞులైనటువంటి పార్లమెంటేరియన్స్ ఉన్నారు. నిన్ననే మొన్న కొంతమందికి అవార్డ్స్ కూడా ఇచ్చినారు. సో వీళ్ళందరి యొక్క సమగ్ర ఆలోచన విధానాన్ని దేశ సమగ్రత, భద్రత, ఔన్నత్యం, భవిష్యత్తు, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి క్షమత ఇవి పెంచుకోవడానికి పార్లమెంట్ లో చర్చ. ఎందుకంటే పార్లమెంట్ మనకు అల్టిమేట్ అండి. పార్లమెంట్ ఈజ్ అన్ అల్టిమేట్ ఫర్ అస్. దాన్ని మించినటువంటి దేవాలయం లేదు ఇవాళ మనం ఈ దేశానికి సంబంధించి. ఆ రాజ్యాంగం యొక్క విలువను కాపాడేటువంటి ఆ దేవాలయంలో మనకు సంబంధించిన దేశానికి సంబంధించినటువంటి సమగ్రత గురించే చర్చించుకోవడానికే చర్చ చేయమంటున్నాం. దాంట్లో రాజ్నాథ్ సింగ్ గారు ఇందాక మాట్లాడింది నేను విన్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మాట్లాడింది అంతా బాగానే చెప్పుకుంటూ పోయాడు ఆయన చెప్పుకుంటూ పోయే దాంట్లో ఎక్కడో గెలకడం అంటూ చూసినారా. 2008లో జరిగినటువంటి ముంబై దాడికి సంబంధించి ఆయన నెగిటివిటీస్ అంటే ఆయన కూడా పూర్తిగా చెప్పలేకపోయినాడు. మొత్తం ఫెయిల్ అయినామో వరకు చెప్పలేకపోయినాడు. కాంగ్రెస్ ఎప్పుడైతే నిఘా వైఫల్యం వల్లనే పెహల్గాం ఉగ్ర దాడి జరిగింది, నిఘా వైఫల్యం వల్లే పెహల్గాం ఉగ్రదాడి జరిగింది అని ఎప్పుడైతే కాంగ్రెస్ అంటుందో, మరి 26/11 దాడి అప్పుడు ఎవరికి అకౌంటబిలిటీ, ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ దాడికి అని ఆయన క్వశ్చన్ చేశారు. బాధ్యత మేమే వహించినాం. నేనేనాడు కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు, అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ కావచ్చు, ఆ పార్టీగా మేమే బాధ్యత వహించినాము. మేమే దానికి సంబంధించినటువంటి సంపూర్ణ బాధ్యత తీసుకున్నాం. దాని మీద ఏదైతే కార్యవాహి చేయాలనో ఆ కార్యవాహి అంతా చేసినాం. ఆ ముష్కరులు పడేస్తున్న వానికి ఉరిశిక్ష పడలేకపోయినది. దాంట్లో కొంత విమర్శలు వచ్చినాయి, ప్రతి విమర్శ, దీన్ని ఇన్ని రోజులు ఎందుకు పెంచారు ఇక్కడ, ఇవన్నీ వచ్చినాయి. బట్ ఒక ప్రాసెస్ చేసినామో ఆ ప్రాసెస్ లో ముందుకెళ్ళినాం. చివరికి ఆ సంబంధించినటువంటి ఎవరైతే కష్టపడినటువంటి మిగిలిలో వానికి ఉరిశిక్ష కూడా పడింది. సో మరి ఇదంతా ఒక ప్రాసెస్. సో ఇప్పుడు మేము సింధూరులో జరిగినటువంటి లోపాలను చర్చించడానికి మేమేం చర్చ పెట్టమంటలేము. కరెక్ట్. మేమేమడుగుతున్నామనంటే ఏం జరిగిందో తెలిస్తే ఏం చేయాలనో కూడా మనం ప్లాన్ చేస్తాం. లక్ష్మణ్ గారు పదే అంటున్నారు ఏమని, దానికి సంబంధించినటువంటి వ్యూహం ఏది, విదేశీ విధానానికి సంబంధించిన వ్యూహము అన్ని దేశాలు మన ఎన్నిక ఎందుకు నడవడానికి ముందుకు రావట్లే. ఇప్పుడు డెలిగేషన్స్ పంపించారు కదమ్మా, ఈవెన్ డెలిగేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2-3 మాజీ ఎంపీలను, ప్రజెంట్ ఎంపీలను కూడా పంపించింది కదమ్మా. పంపించినప్పుడు వాళ్ళు పోయి ప్రచారం చేసి వచ్చినారు కదా, ప్రెస్ మీట్ పెట్టింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిసి వచ్చినారు కదా. కలిసి వచ్చిన అనంతరం కూడా ఇప్పటి వరకు మనకు సపోర్ట్ గా పాకిస్తాన్ క్వశ్చన్ చేయడానికి దేశాలు ముందుకు రాకపోవడము ఎక్కడో మన లోపం ఉన్నదా, దాన్ని చర్చించుకోవాలి. దాంట్లో ఎవరు అవసరం ఉంటే వాళ్ళు ఉపయోగించుకోవాలి. శశి థరూర్ గారిని పంపిళ్ళు, ఖుర్షిద్ గారిని పంపిళ్ళు, మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోయింది కదా. కాబట్టి దీంట్లో దేశానికి సంబంధించిన అంశము, సమగ్రతకు సౌరవానికి సంబంధించిన అంశంలో ఎవరు కాంప్రమైజ్ అయ్యేది లేదు. అందరూ పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా
భారత ప్రభుత్వానికి, భారతదేశానికి, భారత సైన్యానికి అండగా నిలవాల్సిందే. Right. కేవలము పార్లమెంట్ లో జరగాల్సిన చర్చలో కేవలము భవిష్యత్తు ప్రణాళిక, మనం పాకిస్తాన్ కట్టడి చేయడం కోసం వేయాల్సిన వ్యూహాల గురించే డెఫినెట్ గా చర్చ జరగాల. అది చర్చ వేదిక ఏదైతే అంటే పార్లమెంటే. కాబట్టి కాంగ్రెస్ గా మేము పార్లమెంట్ లో చర్చకు అడిగినంత తప్పితే రైట్. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ డిమాండ్లను ఎందుకు బీజేపీ వాటిని ఖాతరు చేయకుండా వీళ్ళు ఇంతగా డిమాండ్ చేస్తున్నారు? ఏం జరిగిందనే చెప్పమంటున్నారు? భద్రతా విషయాలు మాకు కూడా తెలుసు, అవగాహన ఉంది. అవన్నిటిని కొంచెం పక్కన పెట్టి మిగతా దేశాలన్నీ కూడా భారత్ వైపు చూడాలి, భారత్తో నడవాలి అని అంటే అట్లీస్ట్ మనకు ఉన్నటువంటి సత్తా ఏంటో చూపాలి. అలాగే పాక్ను ఒంటరి చేయడానికి ఈ విషయాలు కూడా చాలా దోహదపడతాయి. కాబట్టి మరి దీనిపైన ఎందుకు కేంద్రం నోరు విప్పట్లేదు ఈసారి పార్లమెంట్లోనైనా? ఎందుకంటే పార్లమెంట్ అనేది సుప్రీం, మనందరికీ తెలుసు. సో అక్కడ అర్థవంతమైనటువంటి చర్చ జరిగి ఈసారైనా దీనిపైన మోడీ మాట్లాడతారు అనేటువంటి ఆశాభావం ఏమైనా వ్యక్తం చేయొచ్చు అంటారా మనం? చూడండమ్మా, వైఖరి, ప్రభుత్వం వైఖరి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి వైఖరి విమర్శలకు దారితీస్తా ఉంది. ఆయన 2 సార్లు ఆల్ పార్టీ మీటింగ్ వేసినా ఆయన పాల్గొనలేదు. రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి వీళ్ళు మాత్రమే పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు నేను గమనించాను, మోడీ గారు లేరు కదా. ప్రధానమంత్రి ఇంత తీవ్రమైనటువంటి ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలి, దీన్ని చర్చించాలి అని పట్టుబట్టి డిమాండ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. అంటే అంత ప్రాధాన్యత ఉన్నది దానికి, నా అంశానికి. మరి ఈ చర్చకు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే టైం నిర్ణయించుకోవచ్చు కదా. స్పీకర్ గారితో డిఎస్సి మీటింగ్ జరుగుతుంది కదా. మరి అంటే ఉద్దేశపూర్వకంగానే అవాయిడ్ చేశారా? రేపో వస్తారు, అలా వారు మాట్లాడతారు, రిప్లై ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి, కాదనడంలా. కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు పార్లమెంట్ కి, ప్రజాస్వామ్య అత్యున్నత వ్యవస్థకి జవాబుదారీతనంతో ఉంటున్నారు అనేది ప్రశ్నార్థకం అవుతున్నది. దాన్ని ఏ విధంగా ప్రభుత్వం సమాధానం చెబుతుంది, సాటిస్ఫై చేస్తుంది దేశ ప్రజలు? పార్లమెంట్ లో ఉండే సభ్యులనే కాదు కదా, దేశ ప్రజలను కూడా సంతృప్తి పరచాలి ఇటువంటి వాటిపైన. ఒకటి. రెండవది, ఈరోజు విశ్లేషణాంగ విధానం లోపభూయిష్టంగా ఉంటే మన దేశ రక్షణ కూడా కష్టమే. మన ఇరుగు పొరుగు దేశాలు చూడండి, అది నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా ఈరోజు మనకు మిత్ర దేశాలుగా లేకపోతే మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఏ విధంగా విజయం సాధించగలం? బీహార్ లో ఎన్నికల కమిషన్ ఓటర్ల లిస్టును యుద్ధ ప్రాతిపదికన సవరిస్తామన్నారు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఏరివేయాలా అన్నారు. మరి 2024లో ఆ ఎన్నికల జాబితాల ఆధారంగా ఎన్నికలు జరిగాయి కదా. అంటే మనకు నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా నేమ్ చేసి మాట్లాడుతున్నాను అంటే వాటి సంబంధాలు ఏంటి మనతో? పాకిస్తాన్ శత్రు దేశం, చుట్టూ ఉన్నటువంటి చైనాతో మొదలుకొని అందరూ శత్రు దేశాలుగా ఉంటే మన దేశం భద్రంగా ఏ విధంగా ఉంటుంది? మనం ఒక ఇల్లు ఉంది, నివాసం ఉన్నాం, మన చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో ఉండే వాళ్ళందరూ మనకు అనుమానితులుగా ఉన్నాం, శత్రువులుగానే ఉంటే మన కంటికి నిద్ర పడుతుందా? మన అభివృద్ధి వైపున మన పని మీద మనం ధ్యాస పెట్టగలమా? ఇది దేనితో ముడిపడి ఉంది? విదేశాంగ విధానంతో ముడిపడి ఉంది. అమెరికా మనకు చాలా ముఖ్యమైనటువంటి దేశం అని పదే పదే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మోడీ గారు అయితే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మిత్రుడు. ఆ గతంలో ఎన్నికల ప్రచారం కూడా చేసి ఇచ్చారు మళ్ళా ఆయన రావాలని. అలాంటి మిత్రత్వం, స్నేహం ఉన్నటువంటి మోడీ గారు ట్రంప్ గారిని ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? మోడీ గారికి ప్రతిష్టకే భంగం కలగదా? భారతదేశ ప్రధానమంత్రికి ప్రతిష్ట భంగం చేయడమే కదా ట్రంప్ ఆ విధంగా మాట్లాడడం అంటే. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏం చేశారు ట్రంప్ గారు? అసలు భారతీయుల్ని ఎవరిని కూడా టెక్ ఇండస్ట్రీలో చేర్చుకోవడానికి వీల్లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అన్నారు. అంటే భారతీయులు ఈరోజు చాలా మంది అక్కడ ఉన్నారు, ఇంకా వెళతారు. గ్లోబలైజేషన్ పేరు చెప్పారు. ఈరోజు ప్రపంచీకరణ ప్రక్రియలో
ఎవరు ఏ దేశానికైనా వెళ్ళేటువంటి అవకాశం కల్పించింది ఆ ప్రపంచీకరణ. ఈరోజు అందులో భాగంగా యూకేకి వెళ్ళారు, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళారు, అమెరికాకు వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దంటే, మరి కంపెనీలన్నీ పెట్టుబడులన్నీ అమెరికాలోనే పెట్టాలంటే భారతదేశంలో మరి లేకపోతే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టకూడదంటే ఇలాంటి వైఖరి ఏంటి? ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వైఖరి ఎందుకు? అమెరికా భారతదేశం పట్ల అంత మిత్రత్వం ఉన్నటువంటి ఇద్దరు దేశ నాయకులు ఉంటే ఎందుకు జరుగుతున్నది ఇది? ఎక్కడ లోపం? విదేశాంగ విధానంలో ఏమైనా బలహీనత ఉన్నదా? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశాలే. మన విదేశాంగ విధానాన్ని అలీన విదేశాంగ విధానం అని గతంలో ఉండేవి. ఇప్పుడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం అప్పుడు అమెరికా సప్తమ నౌకాదళాన్ని హిందూ మహాసముద్రానికి పంపిస్తే అబద్ధాన్ని నేను వెనకాల ఉన్నాను, మీ సప్తమ నౌకాదళం వెనక్కి రాకపోతే నేను మీ మీద దాడి చేస్తానని సోవియట్ యూనియన్ ఆనాడు ప్రకటన చేసింది బహిరంగంగా. ఆనాడు మన దేశం మీదకి రాలేకపోయింది అమెరికా. అంటే అలాంటి వెన్నుదన్నుగా నిలిచేటువంటి దేశాలు అలీన విదేశాంగ విధానం ఉంటే ఈ రోజు ఎందుకు చుట్టుపక్కల ఉన్న దేశం కూడా మాట వరుసకు కూడా పాకిస్తాన్ ని ఇది చేయడం తప్పు, మీరు ప్రోత్సహించడం తప్పు అని అనలేకపోతున్నాయి. మరి ఏ విధంగా మనం పాకిస్తాన్ కట్టడి చేయగలం? ఈ రోజు కూడా ఒక ఇద్దరు ముగ్గురిని వెంకటస్వామి గారు ప్రస్తావించినట్టు ఈ రోజే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. అప్రమత్తంగా ఉండి ఆ విధంగా అప్రమత్తంగా ఆనాడు ఎందుకు లేరు? 26 మందిని చనిపోయేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఎలా వచ్చారు ఆ ఉగ్రవాదులు? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎలా ఉన్నాయి? అక్కడ ఒక్క పోలీసు కూడా ఒక్క సైనికుడు కూడా లేకుండా ఎందుకుంది? ఉద్రిక్తతలో ఉన్నటువంటి ప్రాంతం, పర్యాటకులను అనుమతించారు, వందల వేల సంఖ్యలో వస్తున్నారు, కానీ భద్రత లేదు అక్కడ. ఎందుకు లేదు? వైఫల్యం ఉందా లేదా? లేదా అంటే లేదా అనుకోని వదిలేస్తే వేరే విషయం, వదిలేస్తే ఇంకోటి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అంటే వైఫల్యాలను గుర్తించి ఆత్మవిమర్శ చేసుకుని హుందాగా అంగీకరించి కొంత వైఫల్యం ఉంది, భవిష్యత్తులో జాగ్రత్త పడదాం చెయ్యాలి కదా. అలాగే రాఫెల్ పడిపోయిందని, అది రాఫెల్ చాలా గొప్ప యుద్ధ విమానం అనేది కొనుక్కొచ్చారు ఫ్రాన్స్ నుంచి. అవినీతి ఆరోపణలు వచ్చినా అది మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గొప్పదని, కానీ అదే పడిపోయిందని వార్తలు వచ్చినాయి. ఉపగ్రహాల ద్వారా సేకరించుకుంటారు ప్రపంచ దేశాలు, మనం కప్పిపెట్టినా లేదని బుకాయించినా ఈ రోజు ఈ ఆధునిక యుగంలో ఉపగ్రహాలు ఏ చిత్రాలను ఎక్కడ ఏం జరిగింది చెప్పేస్తాయి. మనం గూగుల్లో ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం లేదా? అందువల్ల బుక్కాయిస్తే సరిపోదు, వాస్తవాలను అడ్మిట్ చేయాలి. ఇప్పటికైనా సరే ఇదో ఇవి నష్టాలు జరిగినాయి, 5 కాదు 3, 2, 1 ఇది చెప్పడానికి ఏంటి? యుద్ధం అన్నప్పుడు జరిగినప్పుడు నష్టాలు జరుగుతాయి, అటు ఇటు వెంకటస్వామి గారు అన్నట్టు. కానీ ఒప్పుకోవడం హుందాగా ఉంటుంది, తప్పు కాదు, అది సర్దిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల భారత ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా అకస్మాత్తుగా ఆపేశారు అని ఇటు కాంగ్రెస్ అంటోంది, లేదు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని బీజేపీ అంటోంది. అంటే ఎవరి వాదన కరెక్ట్ అంటారు? ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారు కదా, నేను వాణిజ్య ఒప్పందాలు అద్దం పెట్టి వాళ్ళని ఆపించానని. ఆకస్మికంగా ఆగడానికి అదే కారణమని ప్రజలందరూ నమ్ముతున్నారు, ప్రపంచం నమ్ముతున్నది. ఏమిటో ఒకసారి కాదు 2 సార్లు కాదు, పదే చెప్తున్నాడు ఆయన. అంటే ట్రంపే మాట్లాడాల్సిన పనిలే, ట్రంప్ కింద ఉన్నటువంటి అధికారులు మాట్లాడతారు. ఈ రోజు పార్లమెంట్ లో విదేశాంగ మంత్రి గారు కూడా చెప్పారు, మన దగ్గరికి వాళ్ళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ద్వారా మెసేజ్ వచ్చింది, సీజ్ ఫైర్ కి అంగీకరించండి అని. పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళ సైనికాధికారుల నుంచి వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పామని. అంటే సంప్రదింపులు జరిగినట్టే కదా, పాక్షికంగా అర్ధ సత్యాన్ని అంగీకరించినట్టే కదా. అదే మోడీ గారితో ట్రంపే మాట్లాడాల్సిన పనిలే, అమెరికా ప్రతినిధులు భారతదేశంతో మాట్లాడారని ఈ రోజు విదేశాంగ మంత్రి కూడా ఒప్పుకున్నారు. అంటే జోక్యం ఉన్నట్టే కదా. మూడో దేశం యొక్క జోక్యం ఎందుకు వచ్చింది? అవకాశం ఎందుకు వచ్చింది? ఈరోజు సిమ్లా ఒప్పందం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మూడో దేశం యొక్క జోక్యాన్ని పాకిస్తాన్ కి భారతదేశం మధ్య రానివ్వమని ఒప్పందం చేస్తూ ఆనాడు. మరి ఈరోజు ఆ స్టాండ్ ఏమైంది? ఇది విదేశాంగ విధానానికితో ముడిపడినటువంటి అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, వెంకటస్వామి గారు, సీతారామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.